అలాంటి పరిస్థితుల్లో సంఘమంతా ప్రార్థన చేశారు, బంధువులంతా ప్రార్థన చేశారు, సేవకులంతా ప్రార్థన చేశారు. నువ్వు ఇచ్చిన ఏదైనా వ్యర్థం అవ్వచ్చేమో, నువ్వు తిరిగిన వ్యర్థం అవ్వచ్చేమో, నువ్వు ఇద్దరి వ్యర్థం వ్యర్థం అవ్వచ్చేమో, కానీ మనం చేసిన ప్రార్థన వ్యర్థము కాదు. కాబట్టి ప్రార్థనే బ్రతికించింది, ప్రార్థనే బలిని తొలగించింది, ప్రార్థనే మరణ కోపములను తొలగించి మన మధ్య సజీవులుగా నిలబెట్టింది కనుకని అందుకన్నాడు, యెహోవా యందు భయభక్తులు గలవారు మీరందరూ వచ్చి ఆలకించండి, ఆయన నా పట్ల ఎలాంటి కార్యం చేశాడు నేను వివరిస్తాను వినిపిస్తాను అన్నట్టుగా ఈ రాత్రి స్తుతి ప్రార్థన ఏర్పాటు చేసి వారందరికీ కూడా దేవుడు మరణ కోపం నుంచి ఎలాగైతే విడిపించి తీసుకొచ్చాడో అది సాక్షిగా ఈ కూటమిని ఏర్పాటు చేసుకున్నారు. మరి కుటుంబాన్ని, ఈ పరిచర్యను, ఆ వారి యొక్క బిడ్డలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఈ మాటలు మన హృదయాల్లో నీరు పెట్టి ఫలింప చేయును గాక. గాడ్ బ్లెస్ అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.